ఈయన పేరు వెంకటేశ్వరరావు. ఏమైతాడు నీకు? ఆయన ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం. ఎంత ఉండే సిరం క్రియాటిన్? 2 కిడ్నీలు చెడిపోయినాయి. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 16 ఉంది, 14 ఉంది, 13 ఉంది. 16 నుంచి 13 నుంచి ఇప్పుడు 7.5. ఇప్పుడు ఎంత ఉంది? 7.5 అంటే సగం తగ్గింది. లక్షణాలు ఏమేమి తక్కువన్నాయి? అన్ని తగ్గింది సార్. గడ్డలోనూ కొంచెం నీరసం ఉంది సార్. అంతే నీరసం ఒకటి, కాళ్ళు వాపులు తగ్గినాయి, నడుస్తే దమ్ము తగ్గింది, పాస్ మంచిగా వస్తుంది. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏం చెప్పారు? వాళ్ళు జీవితాంతం డయాలసిస్ పెట్టుకోవాల్సిందే, ఎక్కువ రోజులు బతకడానికి కూడా చెప్పారు సార్. ఎక్కువ రోజులు బతకడం చెప్పిండా? బతకడం చెప్పారు. నమ్మకం చెప్పలేదు, ఎక్కడ చేర్చుకోలేదు. దేవుడు కాపాడాల్సిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. నువ్వేం మందులు వాడుతున్నావు అని ఆశ్చర్యపోయాడు మమ్మల్ని. నువ్వేం మందులు వాడుతున్నారు, మీరు ఏం మందులు వాడుతున్నారు, డయాలసిస్ పెట్టి మళ్ళీ ఆగిపోయావు, మళ్ళీ మా దగ్గర మందులు తీసుకెళ్తలేదని వాళ్ళు ఆశ్చర్యపోయి ముక్కు మీద ఏరేసుకున్నారు. చేత హాస్పిటల్ అందరికి చెప్పి చెడగొడుతున్నావు కనుక నన్ను కూడా అన్నారు. హాస్పిటల్ అందరు గొలక చేసి చెడగొడుతున్నావు కనుక రాపోవటమే మంచిది లేదు, నువ్వు డయాలసిస్ నెలకు ఒకసారి వస్తున్నావు అని నా మీద గొడవ. శ్రీనివాస్ రెడ్డి దేవుడు కాపాడుతుంది, మేము కాపాడాలన్నాడు. దేవుడు కాపాడుతుంది, దేవుడు అక్కడ ఉన్నాడు హైదరాబాద్, ఆయన కాపాడాల్సిందేను మా వల్ల కాదన్నాడు అన్నాడా? మరి ఇప్పుడు ఎట్లయింది? ఇప్పుడు ఎట్లా మంచిగా మా వల్ల కాదని చెప్పారు సార్ వాళ్ళు. సూర్య చేసేస్తారు, సూర్య చేసేది. సూర్య ఇక్కడ వేసారు, ఎన్నిసార్లు తిరిగినా తీత కుదరదు అన్నారు. ఇష్టలా ఆపరేషన్ డయాలసిస్ లేకుండా హోమియోపతిలో ఎంత మంచిగా ట్రీట్మెంట్ అయింది చూడు. అసలు మామూలుగా కదండి, అసలు మామూలుగా కదా. నేనైతే గోల కనపడ్డ వాళ్ళకల్లా చెప్పేసేతనా, కనపడ్డ వాళ్ళకల్లా ఏ జబ్బుకని అక్కడికి వెళ్ళండి, దాని నుంచి దేవుడే ఆయన డాక్టర్ కాదు. ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నావు? ఇది హైదరాబాద్ ఈశ్వరప్ప హోమియోపతికి వెళ్ళమని చెప్తున్నావా? చిక్కడపల్లి నా నోటింటి అయిపోయింది. వెరీ గుడ్. మనమే చెప్పుకోవాలి, ప్రజలకు మంచి మందులు ఉన్నాయి అని మనమే ప్రజలకు చెప్పుకోవాలి. మామూలుగా కదండి, అసలు మేమైతే నమ్మలేకపోతున్నాం. మా ఇంటి బతుతాడని నేను అనుకోలేదండి అసలు. నేనైతే మేమందరం ఆశకున్నాం. 20 హాస్పిటల్కి వెళ్ళామండి, పెద్ద హాస్పిటల్కి. చెన్నై కాడి నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నార్కటిపల్లి, మిరియాలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చెడిపోయి 2 కిడ్నీలు ఆఖరి తీసుకొచ్చి చేసాడు. మా వల్ల కాదు, మీ దయ అన్నారు సార్. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ.